డిఎస్సి 2025లో అక్రమాల గురించి ప్రతిరోజు వరుసపెట్టి సాక్షిలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అది కూడా బ్యానర్ హెడ్డింగులు. ప్రతిదీ కూడా ఆలోచింపజేసే విధంగానే ఉంది. వాళ్ళు ప్రధానంగా లేవనెత్తుతున్నది. అసలు డిఎస్సిలో టాపర్‌గా నిలిచిన ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి. ఆ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మళ్ళీ ప్రశ్నాపత్రాలు అప్‌లోడ్ చేసి దాంట్లో ఎస్‌సీఆర్‌టీలో ఉద్యోగం చేస్తారట. ఆ వ్యక్తి టాపర్‌గా రావడం ఏంటి? టాపర్‌గా వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోవడం ఏంటి? అసలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక్కసారి కూడా ఏ ఆట ఆడని వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇవ్వడం ఏంటి? అట్లా 421 మందికి స్పోర్ట్స్ కోటాలు అమ్ముకున్నారు అని. చివరికి టీచర్‌లకి ట్రైనింగ్ ఇచ్చే దగ్గర నియామక పత్రాలు అందించారని రోజు ఒక కథనం రాసుకుంటూ వస్తూ ఉన్నారు. చాలా సంచలనమైన కథనాలు. కానీ నిజం చెప్పాలంటే వీటన్నిటి మీద కన్సర్న్ మినిస్టర్‌గా ఉన్నటువంటి ఇప్పుడు నారా లోకేష్ గారు చాలా కీలకంగా ఉన్నారు ప్రభుత్వంలో. తను ఒక మీడియా సమావేశం నిర్వహించి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత సార్ మీద ఉంది. కానీ ఎందుకు ఎక్కడ గనక స్పందించడం లేదు. ఏదో తూతూ మంత్రంగా మీరు ఒక ఉద్యోగం వేయాలా, మీరు మాట్లాడతారా, ఇది మాట్లాడతారా, ఏదో ఇటువంటివి కాదు. ప్రతిదీ ఈ విధంగా. ఎందుకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ వచ్చింది? వస్తే వచ్చింది, మరి ఆయనకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలే? అండ్ స్పోర్ట్స్ కోటా కింద ఇన్ని పోస్టులు ఎలా ఇచ్చారు? ఏమి ఆడని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? అసలు ఏం జరుగుతుంది? సమాధానం చెప్పండి. ప్రభుత్వం అన్న తర్వాత పారదర్శకత ఫీల్ అవ్వాలి కదా! అండ్ ఇదే అంశం మీద వైసీపీ నేతలు వరుసపెట్టి మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు. ఆయన మార్గాని భరత్ గారు అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈరోజు బయటకొచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి డిఎస్సిలో అక్రమాల మీద ఎందుకు మాట్లాడరు? లోకేష్ మంత్రిత్వ శాఖ కింద జరుగుతున్న వీటన్నిటిని ఎందుకు ప్రశ్నించరు? మీకు అండర్‌స్టాండింగ్ ఉందా అని చెప్పి ఆయన నేరుగానే అడిగారు. అండ్ దీన్ని సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో విచారణ జరిపించాలి అని చెప్పి వైసీపీ వైపు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలకు సంబంధించినటువంటి విషయం. అసలు ఏం జరిగింది? ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పదు? వీళ్ళు రాసుకున్న వాళ్ళు రాసుకుంటారు, వాగినన్నాళ్ళు వాక్కుంటారు, వదిలేద్దామని చెప్పి అనుకుంటే మరి పారదర్శకత ఎక్కడ? ప్రభుత్వం జవాబుదారీతనం లేకపోతే ఎట్లా కుదురుతుందండి బాబు? ఎందుకు ఇంత మౌనంగా ఉంటారు? ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంటారు? ఎందుకు సమాధానం చెప్పరు? ప్రతిసారి రాజకీయంగా ఎదురుదాడేనా? నువ్వు దొంగ, నువ్వు లంగ, నువ్వు సాడిస్ట్, నువ్వు సైకో, నువ్వు కొట్టే ఎప్పుడు ఇవ్వేనా? ఇటువంటి వాటి మీద సమాధానం చెప్పాలి కదా! వైసీపీ కోసం కాదు సమాధానం చెప్పాల్సింది. ప్రజల కోసం సమాధానం చెప్పండి. ఆ నిరుద్యోగ అభ్యర్థుల కోసం సమాధానం చెప్పండి. ఎందుకు అసలు మినిమమ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వరు?